నారాయణ రెడ్డి గారు తన బాల్యాన్ని గడిపి ఆడుకున్నటువంటి నేల మీద ఇవాళ ఇంతమంది కవులు రచయితలు సాహితీమూర్తులు అంతా కూడా వచ్చి నిలబడి ఆయన జ్ఞాపకాల్లో తెలియాడుతూ ఆయన ప్రతిభని మరొకసారి మళ్ళీ చెప్పుకుంటూ ఉన్న ఈ సందర్భంలో నిజానికి నారాయణ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే ఒక విషయం మాత్రం స్పష్టం. ఎక్కడైతే నీరుంటుందో, ఎక్కడ ప్రవాహం ఉంటుందో అక్కడ సంస్కృతి ఉంటుంది. ఈ నక్కవాగు, ఈ మూలవాగు, బహుశా ఈ మానేటి వాగు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ఒడ్లో ఉన్నటువంటి కవులు రచయితలు కళాకారులు అందరికీ కూడా బహుశా ఈ వాగులే ప్రేరణ. నారాయణ గారు చాలా సందర్భాల్లో చెప్తున్నారు, మా నక్కవాగు నా మూలవాగు. కాబట్టి ఇవాళ మారిన వాతావరణంలో సంస్కృతి అంతా రోడ్డు పక్కన చేరుతున్నది. అది చాలా దయనీయమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. వాగు పక్కన ఉండాల్సిన సంస్కృతి ఇవాళ రోడ్డు పక్కకు మారింది. అది ఎట్లా ఉన్నప్పటికీ కూడా నారాయణ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటే ఆ నారాయణ రెడ్డి గారి గొప్పతనాన్ని గురించి మిత్రులందరూ ఇందాక చాలా చెప్తున్నారు. గత మాసం రోజులుగా ఆయన వస్తున్న వ్యాసాలు అవన్నీ చదువుతున్నాం. నిజానికి ఆయన ఒక రాజకవి, ప్రజల కవి కాదు, ఆయన ఖచ్చితంగా ఒక రాజకవి. ఆయన ప్రారంభం నుంచి మొదలు పెడితే చివరి వరకు కూడా తనదైన ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేసుకొని తనదైన ఒక గొప్ప కోటను నిర్మించుకొని ఆ కోటలో ఉండి అద్భుతమైనటువంటి సాహితీ సృజన చేసినటువంటి ఒక గొప్ప కవి. ఆయన ఎప్పుడూ ప్రజల నాడి తెలుసుకుంటూనే, ప్రజల స్పందనలు తెలుసుకుంటూనే ఆయన ఒక కొత్త వాదాన్ని ప్రతిపాదించారు. మానవతావాదం అని అప్పటికే ఉన్నప్పటికీ కూడా నాది ప్రగతిశీల మానవతావాదం అనేటువంటి ఒక భావనని ఆయన కొత్తగా చెప్పారు. ఆయన సాహిత్య విమర్శలు ఆయన రాస్తున్నటువంటి అనేక సందర్భాల్లో ఆ ప్రగతిశీల మానవతావాదం అనే దాన్ని ఇంకా కొంచెం తను విస్తరించాల్సి ఉండేది అనేటువంటిది ఒక సీరియస్ సాహిత్య లోకం అంతా కూడా ఆలోచిస్తున్న క్రమంలోనే ఆయన ఈ లోకాన్ని పెట్టి వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా తెలంగాణ నుంచి పుట్టి ఇలాంటి ఇందాక చెప్తున్నటువంటి హనుమాన్పేట నుంచి ఎదిగి అంత దూరం వెళ్ళి అనేకమైనటువంటి మల్టీఫాస్టెడ్ ఒక బహుముఖమైన ప్రభావాన్ని చూపించినటువంటి కవిగా మనం ఆ నారాయణ రెడ్డి గారిని స్మరించుకోవచ్చు. సినిమా పాటలు కావచ్చు, కవిత్వం కావచ్చు, ప్రాచీన సాహిత్యం గురించి మనం మాట్లాడుకుంటే కర్పూర వసంతరాయలు, నాగార్జున సరాగం లాంటి అసలు ఆయన కావ్యాలు విన్నప్పుడు, ఆ కావ్యాలు చదివినప్పుడు లేదా క్లాసులో ఎప్పుడైనా నాగార్జున సాగర్ గురించి చెప్పుకున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి ప్రేరణ వచ్చేటువంటి భావన పరంపర అందులో మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చినటువంటి కవితా సంకలన సంగతి ఉన్నప్పటికీ కూడా